మన్యం జిల్లా పాలకొండ తోటపల్లి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటారని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇటీవల అనేక పర్యాయాలు తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి తరపున విజ్ఞప్తులు చేస్తూ వచ్చామని, ఈ మేరకు సబ్ కలెక్టర్ సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారన్నారు. తోటపల్లి బ్యారేజ్ వద్ద పాత కుడి ఎడమ కావాలనుకున్న షట్టర్స్ ను సరిగా పనిచేయకపోవడంతో నీటి ప్రవాహాన్ని నియంత్రించలేని స్థితిలో ఉండడం వల్ల ప్రధాన సమస్య ఎదురవుతుందని, దీనిపై జలవనరుల శాఖ డీఈఈ గణిరాజు మాట్లాడారు. ఈరోజు గౌరవ పాల్గొండ సబ్ కలెక్టర్ గారు చర్చల్లో మేము గత అనేక సందర్భాల్లో చెప్పిన అంశాలను ఆధారం చేసుకుని ఒక కంక్లూజన్ రావడం జరిగింది. తోటపల్లి చివరి భూములకి నీరు అందించడానికి తక్షణమే మరమ్మతు చేపట్టడానికి కావాల్సిన నిధులు ఇవ్వాలని చెప్పి అడిగాం. అది ఓఎన్ఎం గ్రాంట్ ద్వారా ఇవ్వడానికి ఏదైతే కావాలో సిల్ట్ క్లియరెన్స్ చేయడానికి అంగీకరించారు. అదే సందర్భంలో తోటపల్లి బ్యారేజ్ దగ్గర ఉంటే పాత కుడి ఎడమ కావాలో షట్టర్స్ని బాగు చేయాలని చెప్పి ఆపరేటింగ్ సరిగ్గా లేదని దానికి 16 లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. టెండర్ ప్రక్రియ వారం 10 రోజులు పూర్తి చేసి జూలై 15 నీరించే సమయానికి ఆ షట్టర్స్ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. లష్కర్ల వ్యవస్థ వచ్చినప్పుడు 31 మంది లష్కర్లు ఇప్పుడు అవసరం ఉంది. ఆ రకంగా మేము